హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ MT360 డైరీస్. నేను మీ కార్తిక్. మేమైతే లాస్ట్ సాటర్డే ఇషా ఫౌండేషన్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసరికి మనకి చిక్బల్లాపూర్ డిస్టిక్లో కనిపిస్తుంది. వర్షం పడేలా ఉంది కదా, ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము, ఇబ్బంది పడతామని చెప్పేసి మేమైతే బస్కి వెళ్ళాము. ఎలాగో తీసుకెళ్లేటప్పుడు మంచి గొడుగులు తీసుకెళ్ళాము, లేకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళం. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో, అందరూ గొడుగులు వేసుకొని నిల్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి మేమైతే 3 బస్సులు మారాల్సి వచ్చింది. కానీ ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆదియోగి దర్శనం అయితే జరగలేదు. బాగా ఎక్కువగా వాన పడటం వల్ల అదైతే లైటింగ్ స్టాప్ చేసేసారు. చాలా అంటే చాలా బాధేసింది. కానీ అక్కడ ప్రాంతం, అక్కడ వాతావరణం ఆ వర్షానికి చాలా బాగా అనిపించింది. మాకైతే బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఒకటే బాధ, అది కూడా లైటింగ్ చూసుంటే బాగుండేది. దర్శనం అయితే జరగలేదు. బట్ మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకుంటే మాత్రం ట్రాఫిక్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా టెంపో రెంట్కి తీసుకుని వెళ్ళండి. లేదంటే చాలా ఇబ్బంది పడతాడు రిటర్న్ అయ్యేటప్పుడు. మీరు బస్ స్టాప్ వరకు రావడానికి కూడా ఆటోలు కూడా సరిగా ఉండవు. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. వర్షం వస్తే మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఆదియోగి దర్శనం జరగదు. ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.